గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటి ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. గ్రామ దేవతలు జంతు బలి ఎందుకు కోరుకుంటారని చాలా మందికి నమ్మకం, డౌట్ కలగద్ది. దెయ్యాలు భూతాలు ఊరు పెరిమేలు దాటనీయకుండా ఎవరు కాపాడుతారనేది కూడా మనం తెలుసుకోవాలి. అవును, ఈ దెయ్యాలు భూతాలు ఊరిపైన పడి ప్రజలకు ఆలి కలిగించే విధముగా నానా రకాల జబ్బులు, కలరా, మచూచికల ఇలా ఎన్నో రకాల అర్థం కాని జబ్బులతో ప్రజలను చప్పుకు తింటాయి అనే నమ్మకం మన పెద్దోళ్ళకు ఉంది. భూతాలు దెయ్యాలన్నీ మన ఊరి మీద పడిపోతాయని నమ్మకం వాళ్ళకు ఉంది. మరి ఈ భూతాలు బారి నుంచి ప్రజలను ఊరిని కాపాడడం కోసం ప్రతి గ్రామంలోనూ పార్వతీదేవి గ్రామ దేవతగా వెలిసి ఊరిని రక్షిస్తుందని మన నమ్మకము. మరి ఆ తల్లి గ్రామ ప్రజలను ఎలా కాపాడుతుంది, ఆ భూతాలు ఆకలిని ఎలా తీరుస్తుందని తెలుసుకుందాం. గ్రామ దేవతలకు చేసే పూజ విధానమే వామాచారం. వామాచారం కూడా శ్రీ విద్యలలో శాస్త్ర సమ్మతమైన విధానము. ఆ తల్లి జగన్మాత భూతనాయికి కూడా ప్రజలకే కాదు సకల సృష్టికే తల్లి. ఆ భూతాల పేతాలు కూడా ఆ తల్లిని వేడుకుంటాయి. సమాచార విధానంలో తాంత్రిక విధానంలో పూజలు జరుపుతున్న దేవాలయం ఉన్న అమ్మవారు అక్కడ పూజలు సక్రమంగా జరుగుతున్నంత కాలము అక్కడ ప్రజలను పట్టి పీడించకుండా ఆ తల్లి అక్కడే కొలువై ఉండి ఊరిని ప్రజలను రక్షిస్తుంది. ఆ భూతాలకు కూడా ఆకలి తీర్చడం కోసం అక్కడ జంతు బలి ఇస్తారు, జాతర జరిపి కుంభం వేస్తారు. ఆ కుంభంలో పిండి, తరుగు, పొంగలి, అన్నము, అంబలి, వడలు, మాంసము, చేపలు వంటి వాటిలతో పులుసు ఇలాంటి అన్ని కుంభంలో ఊరి ప్రజలు సమర్పిస్తారు. అక్కడ ఇచ్చిన జంతు బలి రక్తము పడిన వెంటనే పీల్చుకుంటాయి. మనం కుంభంగా సమర్పించే ఆహారాన్ని ఆ భూతాల ఆహారంగా సేకరిస్తాయి. అక్కడ బలి ఇచ్చిన మాంసాన్ని గర్భగుడిలోకి అనుమతించరు. ప్రతి గ్రామ దేవత గుడికి బలి కోసం ఒక ప్రత్యేక ప్రాంతం ఉంచుతారు. అక్కడ మటుకే బలి ఇవ్వటం జరుగుతుంది. కానీ ఆ బలి రక్తం అమ్మవారు ఆహారంగా సేకరించరు. భూతాలకు కూడా తల్లే కాబట్టి వాటి ఆకలి తీర్చి ఊరి ప్రజల ద్వారా ఆహారము వాటికి పెట్టించి ఊరి ప్రజలను పట్టి పీడించకుండా వాటిని తొక్కి పెడతారు గ్రామ దేవతలు. కొంతమంది బలి ఎందుకు ఇస్తారు తెలియక గ్రామ దేవతలు మాంసం సేకరిస్తారా, హిందువులు బలిలు ఇస్తారని నోటికి వచ్చినట్లు విమర్శిస్తుంటారు. బలి ఇచ్చేది దుష్టశక్తులను శాంతపరిచి ఊరిని కాపాడడానికి అని సమాధానం చెప్పండి. సనాతన ధర్మ హైందవ ఆచారాల్లో కొంతమంది దేవతలకు జంతు బలులు సమర్పిస్తారు. కొన్ని సాంప్రదాయాలలో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి కానీ మొక్కుబడిగా కానీ జంతు బలులు ఇచ్చి ఆచారం ఉన్నది. కానీ సనాతన ధర్మంలోని అన్ని విషయాలు మనుషులు మరియు ఇతర ప్రాణుల యొక్క హితము కోసము చెప్పబడ్డాయి. లోకమంతా సుఖంగా ఉండాలి అన్న సనాతన ధర్మము దానికి మూలము అయినా భగవంతుడు ఒకరి కోరికలు తీర్చడానికి ఇంకొక ప్రాణిని బలి కోరతాడని సనాతన ధర్మంలో భూతబలి అనే ఆచారం స్పష్టంగా చెప్పబడింది. ప్రజలు తాము ఇంటిలో పడిన అన్నమును కానీ ఇతర పదార్థములు